నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న జరిగే సార్వత్రిక సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే లెవెనింగ్ లైన్లో నిర్వహించిన గేట్ మీటింగ్లో జేఏసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, టి రాజారెడ్డి, కచ్చకాయల సదానందం, మాదాసు రామ్మూర్తి, ఐ కృష్ణ పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ నుంచి 4 లేబర్ కోడ్లను అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని, వేజ్ బోర్డు ఒప్పందాలు రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే సర్వీస్ గ్రాట్యుటీ, సీఎంపీఎఫ్ బోనస్లకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. సింగరేణిలో కొత్త గనులు రాకుండా ఉన్న గనులు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయకుండా అనారోగ్య కార్మికులను అన్ఫిట్ చేస్తున్నారని ఆరోపించారు. మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కార్మికుల డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ ను యాజమాన్యం చెల్లించకుండా కార్మికుల వేతనాల నుంచి కట్టేస్తున్నారని విమర్శించారు. డిస్మిస్ అయిన కార్మికులకు మరొకసారి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఆర్ని పోసం, నాయన్ శంకర్, గుడిసెల నరేష్, ఈదునూరి నరేష్, నూనె కుమరయ్య, వడ్డేపల్లి శంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 4 చట్టాలను 4 కోడ్లుగా చేసి బీజేపీ గవర్నమెంట్ భారతదేశం మీద ఉన్నటువంటి కార్మిక వర్గం మీదనే మెడ మీద కత్తిపెట్టి మనకున్నటువంటి చట్టాలను, హక్కులను ఓడగొట్టే విధంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకే పెత్తనం ఇస్తూ మనకు హక్కులను కూడగొట్టే విధంగా ఇలా బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. దానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలన్నీ, మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు అన్నీ ఈ నెల 12వ తారీఖు రోజు దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. ఈ దేశవ్యాప్త సమ్మెలో మన ఆర్జీవన్కు సంబంధించి అన్ని ఫైళ్ళ మీద, డిపార్ట్మెంట్ల మీద గేట్ మీటింగ్లు పెట్టి కార్మికులందరినీ ఈ 12వ తారీఖు రోజు ఇంటికా నుండి బావి మీదకి రాకుండానే ఈ సమ్మెలో పాల్గొనాలని సూపర్వైజర్లకు కూడా చెప్తా ఉన్నాం. లేడే విధంగా, పిహెచ్డి విధంగా డ్యూటీలు చేయాలి. మాదేదో హక్కు పోతుందని మీరు డ్యూటీ చేయాలని, సూపర్వైజర్లు కూడా డ్యూటీ చేయొద్దని, ఇది మన సొంత ఉద్యోగ భద్రత కోసము, ఉద్యోగాలు కాపాడుకునే కోసం, మన హక్కులు కాపాడుకునే కోసం చేసేటువంటి సమ్మె. ఈ సమ్మె మన బాధ్యతగా, మన వంతుగా అందరు ముందుకొచ్చి సమ్మెలో పాల్గొనాలని మీ అందరికీ తెలియపరుస్తూ, ఏఐటీసీ రికగ్నిషన్ యూనియన్ బాధ్యత గల యూనియన్గా మీ అందరికీ తెలియజేస్తాము. మీరందరూ బాధ్యులే. రేపు ఏమన్నా ప్రాబ్లం అనేది రేపు ఏప్రిల్ నెల నుండి 1 నుంచి ఆయన పెట్టినటువంటి 4 కోడ్లు అమల్లోకి వచ్చే సందర్భం ఉన్నది, అమలుకి వస్తాయి కూడా. అవి రావద్దు అంటే చెంపదెబ్బగా మనమందరం రేపు 12వ తారీఖు చేసే స్ట్రైక్ విజయవంతం మనం సింగరేణి వ్యాప్తంగా చేసినట్టయితే ఇలా గవర్నమెంట్కు చెంపదెబ్బగా ఉంటుంది. కాబట్టి రేపు 12వ తారీఖు మోడీ తీసుకున్న నిర్ణయం అది మంచిది కాదు అని గతంలో కూడా మనం స్ట్రైక్ చేయడం జరిగింది. అయినా కూడా మోడీ ప్రభుత్వం వినడం లేదు. కొందరికి అదానులకు కట్టబెట్టే విధానంగా మరి మాట్లాడుకొని ఆయన చేయడం జరుగుతుంది. మనము సింగరేణి 11 ఏరియాల మొత్తము అన్ని జేఏసీలుగా సంఘాలని మారి మరి కార్మికులందరికీ తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా 12వ తారీఖు రోజు విధులకు రావద్దని పేరున కోరుతూ, మరి రేపు మన హక్కుల కోసం రాజిరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు కోల్ కట్టర్ వచ్చింది. కోల్ కట్టర్ పని చేస్తాడు. కానీ రేపు ఆ 4 కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయం, అది జేఏసీగా మన మోడీ ప్రభుత్వం చేసిన 4 చట్టాలను
మరి రేపు ఆ కోల్ కట్టర్ ఓడు ఏ పని చెప్తే ఆ పని పోయే పరిస్థితి ఉంటుంది. సపోర్ట్ మీద అనుకో, సపోర్ట్ మీద చేసే అవసరం లేదు, ట్రామర్ పనే కాదు, వాడు ఏ ఇదిలో చెప్పితే ఆ పని చేసే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా 12వ తారీఖు రోజు ఏ లీడర్ వచ్చినా రాకున్నా కూడా మీరందరూ కూడా దయచేసి బాయిల మీదకి రావద్దని జేఏసీ పక్షంగా ఐఎన్టీసీ పక్షంగా మీ అందరికి పేరు పేరున తెలియజేస్తూ రెగ్యులేషన్లు సవరించారు. అప్పటిదాకా ఏం చెప్పేది, మనకు బాయిలో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ సూపర్వైజర్దో లేకుంటే ఆఫీసర్దో లేకుంటే మన డైరెక్టర్లదో తప్పని చెప్పేది. 2017 కానూన్ ఏం మారింది, పని చేసే కాడ ఏం జరిగినా నీదే తప్పట అన్నాడు. ఫస్ట్ నీకు ఛార్జ్ షీట్ ఇచ్చినాకనే నీ ఎంక్వైరీ ప్రొసీజర్ నడుస్తాను, తప్పు ఇవ్వందని తర్వాత చూస్తూనే అంటాడు. అంటే కార్మికుడే పని చేయాలి, నీ రక్షణ నువ్వే చూసుకోవాలి, నువ్వే ఉత్పత్తి చేయాలి, వాడు మాత్రం గద్దె మీద కూర్చొని మనం ఏం పని చేస్తానో అని అడుగుతాడు అంతే. అటువంటి చట్టాలని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మనం పుల్వామాలో బాంబు వేలిందంటే ఊగులు ఊగిపోతాను, అయోధ్యలో గుడి కట్టాలంటే ఊగులు ఊగిపోయి మనం ఓట్ల బుద్ధంగానే వాడి గద్దెనెక్కి ఏం చేస్తావు అంటే గుడి కడతలేడు, బడి కడతలేడు. చదువుకుంటే నువ్వు ప్రశ్నించే హక్కు వస్తుంది, నువ్వు చైతన్యవంతులు అవుతావు కాబట్టి నువ్వు చదువే లేకుండా చేస్తాడు. మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని బళ్ళను మూసేసిండు. ఇవాళ 2014 నుండి ఇప్పటిదాకా ఒక్క యూనివర్సిటీని స్థాపించలే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఒక్క కొత్త బొగ్గుబాయిని ఇయ్యలే. 7.5 లక్షల మంది ఉన్న కోల్ ఇండియాలో ఉన్నటువంటి కార్మికులను 2.5 లక్షలకు తీసుకొచ్చిండు. సింగరేణి ఇవాళ 1,17,000 మందితో కలకల్లాడిన సింగరేణి ఇవాళ 39,000కే వచ్చిందంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాలే అందుకు కారణమనే విషయాన్ని మనం అందరం గమనించాలి. ఇవాళ బొట్టు పెట్టుకోమను, దేవుణ్ణి పూజించమని మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన తాతలు ముత్తాతలు తండ్రులు అందరూ కూడా మనకు విశ్వాసం ఉన్నది. ఇవాళ మన బావికి రాగానే బావిలో అడుగు పెట్టగానే మాయసమ్మకు మొక్కిన తర్వాతనే బావి పనికి మొదలు పెడతాం. దానికి ఎవరు చెప్పారు మనకు? కానీ అటువంటి వాటిని విశ్వాసంలోకి తీసుకోకుండా ఇవాళ ప్రశ్నించేదాన్ని, ఇవాళ ప్రశ్నలు ఎత్తుకొని ఇది ఇట్లా ఎందుకు చేస్తారు అని యాజమాన్యాన్ని లేకుంటే ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా మాత్రమే మనకు ఈ పరిశ్రమ రక్షించబడతాయనే విషయాన్ని మనం గమనించాలి. ఇవాళ మీ బాయిలకు ఎంటర్ కాగానే అక్కడ పోస్టర్ వేసండి, మీ మేనేజర్ ఏజెంట్ ఇద్దరు కలిసి ఈ బాయిల టన్ను ఉత్పత్తి చేస్తే 6,100 అవుతుంది, దాన్ని అమ్మితే 4,100 వస్తుంది, టన్నుకు 2,000 రూపాయలు నష్టం వస్తుంది. కాబట్టి మీరు ఇంకా బాగా పనిచేయాలి, పొద్దుగా 6:30కే రావాలి, పొద్దుగా సాయంత్రం 3:30కు పోవాలని చెప్పినటువంటి మాటలు చెప్తారు. నిజానికి నష్టం ఎందుకు వస్తుంది? ఈ బాయిల ఇదే బాయిల 3 లాంగ్ వాల్ ప్యానెల్ తెచ్చిండ్రు 1990లో, 150 కోట్లు పెట్టిండ్రు. ఒక్కొక్క లాంగ్ వాల్ ప్యానెల్ కాస్ట్ 50 కోట్ల రూపాయలు. మూడిట్లో ఒక 50 కోట్లతో తెచ్చినటువంటి ప్యానెల్ బాయిలకే దించలే. ఇది అవుట్డేటెడ్ టెక్నాలజీ అని దాన్ని మొత్తమే సర్వ్ డౌన్ చేసి పడేసిండ్రు. దించిన 2 కూడా చక్కగా పనిచేయలే. అది ఎవరు ఈ కార్మికుడు అని చెప్పిండు. అయితే ఏమని మేము పని చేస్తాం, నువ్వు ఇంకా మెషినరీ తెమ్మని చెప్పిందా? వాడు కమిషన్ల కోసం ప్రభుత్వంలో ఉన్న పెద్దల కమిషన్ల కోసం ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు పంచుకొని తినడానికి తెచ్చినటువంటి వాటి వల్ల ఈ సంస్థ నష్టపోతుంది. కానీ కార్మికుడు పని చేయకపోవడం వల్ల కాదనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అట్లా పనిచేయడం వల్ల అధికారులు ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేస్తున్నటువంటి చర్యల వల్ల వాళ్ళ ఈ సంస్థ నష్టపోతుంది. కొత్తగా ఒక్క బొగ్గుబాయి వచ్చిందో మనకు 2014 తర్వాత మనము పైసలు పెట్టి ఇవాళ బొక్కలేసి ఇక్కడ ఎక్కడ బొక్కునేది కానీ కనుక్కునేది కానీ ఇవాళ ప్రభుత్వము ఒక్క బొగ్గుబాయి ఇవ్వట్లేదు. దానికి వ్యతిరేకంగా ఈ కేంద్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మనం ఐక్యంగా నిలబడి కొట్లాడితే తప్ప కొత్త బాయిలు రావు. కొత్త బాయిలు రాకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక్క పొలగాడు కూడా కనబడు. ఇవాళ సంవత్సర కాలంగా మెడికల్ బోర్డే జరుగుతలేదు. వీటన్నిటి మీద మనం నిలబడి కొట్లాడితేనే ఈ బావి ఉంటుంది, బావి ఉంటేనే మీరుంటేనే సంఘం ఉంటుంది. అవన్నిటిని మనసులో పెట్టుకొని ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో ప్రతి కార్మికుడు ఉద్యోగి అందరూ కూడా విధిగా పాల్గొని ఎవరు చెప్పినా చెప్పకున్నా మీరంతా తెలివిగలే, మీరంతా BEలు MBAలు PGలు చేసిన వాళ్ళే. కాబట్టి కొత్తగా ఇంకా అదనంగా చెప్పడం ఏం అవసరం లేదు. మీరు ఖచ్చితంగా 12 తారీఖున నిలబడి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. TBJKS పక్షాన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. మొదలుపెట్టిన కాడ నుంచి వెళ్ళి చివరి దాకా వచ్చేసింది. ఇప్పుడు అమలుకి వచ్చేసింది. ఇక అమలు అయిన తర్వాత మనం దీన్ని అడ్డుకునేది ఇంకేం ఉండదు. అమలయ్యే సందర్భంలోనే రైతులు పెద్ద మొత్తం ఉద్యమం చేసి నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తే అది ఆగిపోయింది. అట్లా స్టీల్లో కూడా అట్లే జరిగింది. ఎక్కడైతే బాగా ఉద్యమాలు జరుగుతున్నాయో అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కిస్తారు. అందుకే అన్ని ఆమోదమైనా ఎందుకు సమ్మె చేస్తున్నామంటే అమలు చేసే సందర్భంలో ఖబర్దార్ అని చెప్పాలి.
దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, కర్షకులు, రైతులు కూడా ఈ సమ్మెలో ఉంటున్నారు. మళ్ళీ దాదాపు 25-30 కోట్ల మంది. కాబట్టి ఒక సింగరేందో ఒక బొగ్గుదో కాదు ఈ సమ్మె. దేశంలో ఉన్న ప్రతి కార్మికునికి ఇది హానికరమైన కోడ్లు. ఒకటే ఒక ముచ్చట చెప్తా. చాలామంది చెప్తున్న అందరం చట్టాలంటే ఏంటిది, కోడ్లు అంటే చట్టం అంటేనే చట్టసభల్లో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి పార్లమెంట్లో ఆమోదించే చట్టం అయితే దాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏ కోర్టు మార్చలేదు చట్టాన్ని. ఇప్పుడు ఆ చట్టాన్ని తీసేసి కోడ్లుగా మార్చడం వల్ల కోడ్లలో కార్మిక వ్యతిరేకమైన అని పెట్టిండు. ఇప్పుడు కార్మికులు మనం ఏమన్నా చట్ట ప్రకారం అని కొట్టారు కదా 10సారి. ఏ చట్టం ప్రకారం ఇచ్చాను ఎవరైనా అడతాం, నువ్వు ఏ చట్టం ప్రకారం. ఇప్పుడు ఆ చట్టం లేదు. అంటే కార్మికులకి ఏ ఇబ్బంది వచ్చినా, సస్పెండ్ వచ్చినా, ప్రమోషన్ కరెక్ట్ ప్రకారం ఇవ్వకపోయినా, లేకపోతే డిస్మిస్ చేసినా, ఏది సమ్మె చేసినా ఏది కూడా కోర్టుకు పోతే చెల్లదు. ఇంతకుముందు చట్టాలు ఉన్నాయి కాబట్టి కోర్టుకు పోయినాం. 4 సంవత్సరాల కింద 40 సంవత్సరాల గెలిచి వచ్చినాం. ఇప్పుడు ఆ చట్టాలనే మార్పు తీసుకొచ్చింది కాబట్టి అందుకోసం ఇంతగానో తాపత్రయపడి చేస్తాం. కొత్తగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా భారతదేశం మొత్తంగా రేపు ఏప్రిల్ 1 నుంచి అమలవుతున్నటువంటి ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ అనుకూల భారతీయ మజ్దూర్ సంఘ్ తప్ప దేశంలో ఉన్నటువంటి జాతీయ సంఘాలు, ప్రగతిశీల సంఘాలు, విప్లవ సంఘాలు, ఇతర సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాలు, పెద్ద ఎత్తున ప్రజలు ఈ సమ్మెను బలపరుస్తున్నారు. ఈ సమ్మె న్యాయమైనటువంటిది. ఈ సమ్మె భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటిది. కారణం ఏంటంటే ఇవాళ దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తాను అమలు చేస్తున్నటువంటి విధానాల ఫలితంగా ఇవాళ దేశం మొత్తం ఊపిరాడనటువంటి ఒక పరిస్థితులలో ఇవాళ దేశం ఉంది. కానీ మోడీ ప్రభుత్వాన్ని కీర్తిస్తూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి హిందూ ఫాసిస్టు, బ్రాహ్మణీయ ఫాసిస్టు విధానాల్ని రక్షించడానికి మనం ఇవాళ వినేటువంటి, చదివేటువంటి మొత్తం మీడియా అంతా కూడా ఇవాళ కేంద్రం చేతుల్లో, బీజేపీ చేతుల్లో ఉంది. వాస్తవాలు మనం చూడలేకపోతున్నాం. వాస్తవాలు మనకు తెలివై. మనకున్నది ఒకే ఒకటి సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాను కూడా కబ్జా చేసింది కేంద్ర ప్రభుత్వం. కనుక ఇవాళ దేశ ప్రజలకు వాస్తవాలు తెలుస్తలేవు. ఇవాళ 4 లేబర్ కోడ్స్ వల్ల చాలా లాభాలని చెప్తున్నారు. దీనివల్ల నష్టాలని చెప్పి కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఎట్లా నష్టాలో మేము చెప్తున్నాం, ఎట్లా లాభాలో వాడు చెప్తున్నాడు. ఆలోచించాల్సింది మీరు. ఎందుకంటే ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి చట్టాలు మనం ఎవరం ముట్టలే. ఆ చట్టాలు జరిగినప్పుడు మనం ఎవరం లేం. బ్రిటిష్ వాడి కాలంలోనే మనకు కార్మిక సంఘాలు ప్రారంభమైనాయి. జీతాల చట్టం, బోనస్ చట్టం, ట్రేడ్ యూనియన్ చట్టం, పెన్షన్ చట్టం, మహిళా చట్టం, ఈఎస్ఐ చట్టం, ఈ చట్టాలన్నీ ఎవడి ఈ బీజేపీ ఇంకో ప్రభుత్వమో ఇచ్చినాయి కావు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి ఈ వ్యవస్థ మొత్తం కార్మిక వర్గం చేసిన పోరాటాల ఫలితంగా వచ్చినాయి. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం ఏకైక ఎజెండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల మాత్రమే ఈ చట్టాల మార్పు వచ్చింది. దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది పెట్టుబడిదారులు, గుత్తా పెట్టుబడిదారులు, దేశాన్ని శాసిస్తున్నటువంటి వాళ్ళు, దేశ సంపదకు ఏదైతే పంది కొక్కుల్లా మేస్తున్నటువంటి ఆదాని, అంబానీ, జిందాల్, వేదాంత లాంటి వాళ్ళందరూ ఇవాళ పరిశ్రమల్ని ప్రైవేట్ చేయడమే కాదు, మీరు ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చాడు. అందుకే ఇవాళ చట్టాల మార్పు, ఈ చట్టాల మార్పు రేపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. 8 గంటల పనిదినం వీడెవడో ఇయ్యలే. నాడు 18వ శతాబ్దంలోనే మనం 86లోనే తెచ్చుకున్నాం. ఇవాళ అది 12 గంటలు కాబోతుంది. 300 మంది పనిచేసే దగ్గరనే కార్మిక సంఘం, లేకపోతే కార్మిక సంఘం పెట్టడానికి వీల్లేదు. అన్న చెప్పినట్టుగా 50% అంగీకరిస్తే, ఇంతకుముందు 7 సంతకాలు పెడితే సంఘం పెట్టుకోవాలి. ఇక నుంచి సంఘాలు ఉండయి. ఏదైతే మనం బేరసారాలు ఆడతాం, ఒక డిమాండ్ కోరికల మీద మనం కన్సిలేషన్ పోతాం, ఆర్ఎల్సీ దగ్గర పిటిషన్ ఇస్తాం, వాడు పిలుస్తాడు, ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగుతాయి. అటు యజమాన్యం, ఇటు కార్మిక సంఘాలు, మధ్యలో ప్రభుత్వం. ఇవాళ అవి ఉండయి. ఆడ ఫెయిల్ అయితే మనం లేబర్ కోర్టు పోతాం, ఆడ ఫెయిల్ అయితే ట్రిబ్యునల్ పోతాం. ఇవాళ లేబర్ డిపార్ట్మెంట్ ఉండదు, కోర్టులు ఉండదు, చట్టాలు ఉండవు. అంటే
ఒక రకంగా మనల్ని ఒక యంత్రంలాగా బానిసల్లాగా చేసేటువంటి పరిస్థితులు దాపురించినాయి. కనుక మనం ఇప్పుడు దీనికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించాయి. ఎందుకంటే ఇవాళ మేమందరం రిటైర్డ్ అయినాం. రేపు 30 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ మీకు ఉంది, మీరు దిగిపోయాక మన వారసులకు ఉంది. కానీ ఈ చట్టాలని మనం ఎందుకు నిలువరించలేదు, ఇవి వచ్చేటువంటి చట్టాలను ఆపలేదు అని అంటే మనం ఏం జవాబు చెప్పుదాం. అందుకని దేశంలో రేపు ఏప్రిల్ 1 నుండి తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం స్టార్ట్ అవుతుంది. అయితే మీరు అనొచ్చు, ఒకరోజు సమ్మెతో సాధ్యమా అని చెప్పి. ఇప్పటికి దేశంలో 8 సమ్మెలు జరిగినాయి, అనేక భారత్ బంద్లు జరిగినాయి. కానీ ప్రభుత్వం ఎన్నడూ కార్మిక సంఘాలతో చర్చించలే, ఎన్నడూ ప్రభుత్వం కూడా ఆలోచన చేయలే, సమ్మెల్ని నివారించడానికి చేపట్టాల్సినటువంటి చర్యలు చేపట్టలే, మొండిగా వ్యవహరించింది. కానీ ఒక స్ఫూర్తి మనం ఇవాళ తీసుకోవాలి. 500 రైతు సంఘాలు ఏదైతే ఢిల్లీ వీధుల్లో 2 సంవత్సరాలు కదం తొక్కి రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టం తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసుకొని తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోయి ఇవాళ దేశ ప్రజలకు ఒక స్ఫూర్తిని అందించిండ్రు. ఆ మార్గంలో మనం పోవాలి. అందుకని ఒకరోజు సమ్మెలతో సాధ్యం కాదు, నిరవధిక సమ్మెలకు పోతే తప్ప మనం ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మనం ఆపలేము. అందుకని చెప్పి భవిష్యత్తులోనైనా సరే కార్మిక సంఘాలు ఎప్పుడు నిరవధిక సమ్మెలకు పిలుపునిచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే రేపు సమ్మె హక్కు కూడా ఉండదు. సమ్మెకు పిలిపించినటువంటి సంఘం రేపు ఈ సమ్మె నిషేధం అంటే ఆ నాయకత్వం జైలుకు పోవాల్సిందే 6 నెలలు, లేదా ₹1,00,000 జరిమానా కట్టాల్సిందే. ఆ సమ్మెలో పాల్గొన్న వాళ్ళ మీద నల్ల చట్టాలు ప్రయోగించి జైల్లో నిర్బంధించడమే. అట్లా కార్మికుల యొక్క హక్కులన్నీ ఇక రానున్న కాలంలో మనం చూడము. అందుకని రేపు ఏప్రిల్ 1లో జరిగేటువంటి ఏదైతే నల్ల చట్టాలు రాబోతున్నాయో 4 లేబర్ కోడ్స్ను మనం ఖచ్చితంగా సింగరేణిలో మన వాయిస్ వినిపించాలి. కేంద్ర ప్రభుత్వానికి మన నిరసన గళాలు పోవాలి. ఇవాళ మేమందరం వివిధ సిద్ధాంతాలు రాజకీయాలతో ఉన్నాం. ఎందుకు కలిసినాం మేము? ఇవాళ 4 లేబర్ కోడ్స్ దుర్మార్గమైనటువంటివి. ఇవి కార్మిక వర్గానికి, ప్రజలకు, కష్టజీవులకు వ్యతిరేకమైనటువంటివి, భవిష్యత్ తరాలకు వ్యతిరేకమైనటివి. కనుక మా అన్నీ పక్కన పడేసి ఫస్ట్ రద్దు చేయడం కోసం మేమందరం యూనిటీ అయినాం. ఖచ్చితంగా మేము ఎట్లా యూనిటీ అయినామో మీరు యూనిటీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు కూడా జాతీయ సంఘాలు, ప్రగతిశీల సంఘాలు, మన కార్మిక సంఘాలు ఇచ్చిన ప్రతి పిలుపులో మనం అందరం పాల్గొందాం, విజయవంతం చేద్దామని చెప్పి జేఏసీ పక్షాన ఐఎఫ్టీ తరఫున మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.